జగన్ పర్యటిస్తున్న కారు ఢీకొని వైసీపీ దళిత కార్యకర్త చీలి సింగయ్య మరణించిన కేసును నిర్వీర్యం చేసేందుకు ఈ ఘటనలో జగన్ ఆయన ప్రయాణించిన కారు ప్రమేయం లేదంటూ తప్పించడానికి పెద్ద కుట్ర జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఏడాది కిందట ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు కాసి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న వైసీపీ రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ సీఎం జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మరణించారు. ఆ కేసుకు సంబంధించి జగన్ ప్రయాణిస్తున్న కారు ప్రమేయం లేదని నిరూపించడానికి పెద్ద కుట్రే జరిగిందని పోలీసులు దర్యాప్తులో తేలిందట. దాంతో జగన్తో పాటు పలువురిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో ఏటుకూరు బైపాస్ వద్ద వెంగళాయపాలానికి చెందిన ప్లంబర్ సింగయ్యను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టి మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. కారు కింద పడిన సింగయ్య ముందు చక్రం కింద చిక్కుకొని కొంత దూరం కారు ఈడ్చుకొని వెళ్లినా పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత వైసీపీ కార్యకర్తలు పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ కారును ఆపాడు. సింగయ్యను బయటకు తీశాక జగన్ తన కాన్వాయ్లో ముందుకెళ్లిపోయారు. సింగయ్యను ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికి కన్నుమూశారు. జగన్ కారు ఢీకోవడం వల్లే ఆయన మరణించారని మాజీ సీఎంతో పాటు కారులో ప్రయాణిస్తున్న వైసీపీ నాయకులు విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, జగన్ పిఏ కె నాగేశ్వరరెడ్డి, డ్రైవర్ రమణారెడ్డి తదితరులకు తెలుసని పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ విషయం బయటకు వస్తే రాజకీయంగానే కాక చట్టపరంగా కూడా ఇబ్బంది అవుతుందని భావించిన వైసీపీ నాయకులు కేసును తప్పుదో పట్టించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత రంగంలోకి దిగినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. జగన్ కాన్వాయ్లో ఉన్న కార్లలో ఒకటైన దేవినేని అవినాష్ అనుచరుడి కారును ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన వైసీపీ నేత తెలివిగా దేవినేని అనుచరుడి కారు నెంబర్ను పోలీసులకు లీక్ చేశారంట. సాధారణంగా రోడ్డు ప్రమాద కేసుల్లో కంటితో చూసినప్పటికీ అప్పటికప్పుడు వాహనం నెంబర్ను పోలీసులు ప్రకటించారు. అటువంటిది ప్రత్యక్షంగా ఎవరు చూడకపోయినా అదే రోజు హడావిడిగా పోలీసులు AP26CE 0001 అనే నెంబర్ కలిగిన కారు ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి సింగయ్య మృతి చెందినట్లు ప్రకటించేశారు. ఏ ఆధారంతో అలా ప్రకటించారంటే సమాధానం లేదు. అయితే నిఘా వర్గాలు ఆ రోజుకు జగన్ కాన్వాయ్లో పాల్గొన్న కార్ల నెంబర్లతో స్పష్టంగా వీడియో తీసి ఉన్నతాధికారులకు అందించాయి. అందులో పోలీసులు ప్రకటించిన ఈ కారు నెంబర్ కూడా ఉంది. జగన్ పైకి కేసు రాకుండా తప్పించాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు రంగంలోకి దిగి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందట. పైగా తాడేపల్లి సీఐ 24 గంటల్లోనే విజయవాడలో దేవినేని అనుచరుడి కారును, డ్రైవర్ను, యజమాన్ని అదుపులోకి తీసుకోవడం మరిన్ని సందేహాలకు దారితీసింది. వారిని విచారిస్తున్న సమయంలోనే సింగయ్యను జగన్ కారు ఢీకొన్న వీడియోలు బయటపడ్డాయి. ఈ పరిస్థితుల్లో 18, 19 తేదీల్లో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించిన ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఆ తేదీల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నేతలతో పోలీస్ శాఖలో ఎవరు టచ్లోకి వెళ్లారనేది తెలుసుకునేందుకు వారి కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ రోజు పోలీసులు తీసిన డ్రోన్ విజువల్స్, అదేవిధంగా స్థానికులు సెల్ ఫోన్లలో తీసిన వీడియో ఫుటేజీల్లో జగన్ కారు ఢీకొని సింగయ్య మరణించిన విషయం స్పష్టంగా కనిపించింది. ఆయా వీడియోలు బయటకు రాకుండా ఉన్నట్లయితే దేవినేని అవినాష్ అనుచరుడి కారు ఢీకొని సింగయ్య చనిపోయినట్లు నిర్ధారించి కేసు క్లోజ్ చేసేవారంటున్నారు. వారిని విచారిస్తున్న క్రమంలోనే జగన్ కారు ఢీకొన్న వీడియో విజువల్స్ బయటకు వచ్చాయి. దాంతో యావత్ వివాదంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ టార్గెట్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది.